కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా అనేక పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో భారీ విద్యుత్ ప్రాజెక్టు రాబోతుందని ఏపీ ప్రభుత్వం చెప్పడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతిని స్పష్టం చేస్తుంది. గుత్తి మండలం బేతపల్లిలో 22,000 కోట్ల రూపాయలతో రెన్యూ విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ భారీ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయబోతుంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక విద్యుత్ కాంప్లెక్స్ అవుతుందని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ భారీ విద్యుత్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా అనేక ప్రోత్సాహకాలను ఇచ్చి ప్రభుత్వం అండగా ఉండనుంది. గతంలో దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మంత్రి లోకేష్, రెన్యూ చైర్మన్ సుమంత్ సిన్హా మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక విద్యుత్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయడానికి మార్గం సుగమమైంది. దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఈ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రెడీ అయింది. ఈ భారీ విద్యుత్ ప్రాజెక్టులో భాగంగా మొదటి 587 మెగావాట్ల సౌర విద్యుత్, అలాగే 250 మెగావాట్ల పవన విద్యుత్, 400 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటు చేసి ఆ తర్వాత వీటిని అప్గ్రేడ్ చేస్తారు. ప్రస్తుతం వీటి కోసం 7,000 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టాలని నిర్ణయించారు. ఉన్నతీకరణలో భాగంగా 1800 మెగావాట్ల సౌర విద్యుత్, 1000 మెగావాట్ల పవన విద్యుత్, 2,000 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ ను దీనికి పెంచుతారు. రాబోయే 5 సంవత్సరాల్లో 72,000 మెగావాట్ల పునరుత్పాదకత ప్రాజెక్టులు రాష్ట్రానికి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ సర్కార్ ఈ భారీ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు పైన దృష్టి సారించింది. ఈ క్రమంలో బేతపల్లిలో రైతులకు ఎకరానికి ఏడాదికి 31,000 రూపాయల లీజు చొప్పున భూములను తీసుకున్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 5% లీజు పెంచేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ విద్యుత్ ప్రాజెక్టుతో స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది.